गुरु साक्षात् परब्रह्मं तन्मयन्ति गुरुवे नमः। ఆయన మనకు బాలీశ్వరమ్మ మాత దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు భజనలు చేసుకుంటే వచ్చి కూర్చొని భజనలు చేసుకుంటా ఉండి ఒకసారి మటుకు ఆమెను ఇద్దరు దొరికినటువంటి గౌరవం తెచ్చి ఇది మటుకు వేసుకో ఇప్పుడు ఈ చీరలైతే నీసే అని చెప్పి ఆమె ఏదో ఒక మంత్ర ఉపదేశం చేసినాడట 2 అక్షరాలు. హరిజన్ 2 అక్షరములు హరిజనులు పాదకంబుల అంబుజనాభ హరిని నామ మహాత్యం హరిజని పొగడంగముసే హరి శ్రీకృష్ణ అన్నట్టు బాలీశ్వరమ్మ మాత చెప్పిన మాటలకు ఈ స్మరణ చేసుకుని చాలా రోజులు గడిచింది. ఇక్కడ చిన్న నివాసం ఉంది. ఇప్పుడు మీకు ఇదంతా వెళ్ళాలి. నాకు ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు కోటయ్య, చిన్న కొడుకు నాగయ్య. పెద్ద కొడుకు పేరు జగన్నాథ స్వామి, చిన్న కొడుకు పేరు వెంకటయ్య, సంపత్ కుమార్ అని రోడ్డు మీద మీరు ఈ ప్రకారంగా ఈ 2 మాటలు చెప్పాలని నా హృదయంలో ఉంది. చెప్పిన అభ్యర్థి జగన్నాథ స్వామికి गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ ఆశ్రమము ఇంతకుముందు మేము అంటే నాది ఇప్పుడు అక్కడ గోశాల స్థలమంతా బాగా ఆశ్రమానికి చేశాను. కలిపాను. నేను బాల్యం నుంచి అదే విజయాల్లో గ్రంథకాశం చదువుకుంటూ ఈ ఆశ్రమానికి ఎంతో సేవ చేసుకుంటూ జగన్నాథ స్వామి వెంబడి తిరుగుతున్నాము. బాలీశ్వర మాత ఆమె స్వయంగా మాకు ఆయన చెల్లెలు మా సొంత పేదలు. అయితే చూడలేదు కాబట్టి నేను చిన్నప్పుడే ఇక్కడ తుంచుకుంటే బ్యాగ్ అమ్మగారు కానీ జగన్నాథ స్వామి చాలా విన్నాము, చాలా చూసాము. ఆయన స్వభావంగా మాకు తెలుసు. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ కలగకుండా ఆయన ఉద్యోగం చేస్తున్న కలగొండ కూడా స్వామి వారిని కలిసి ఉండేవాళ్ళు. ఆ స్వామి చాలా నిస్వార్థపడు, ఎలాంటి ఊళ్ళో ఉండేవాళ్ళు. అంతకుముందు మేము ఈ ఆరాధన మందులు చేసి ఆరాధన నిర్వహించేవాళ్ళము. చక్ర సార్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గౌరవపక్ష చేసి మేము కమిటీ చేసి మంచి మాటలంతా సత్య విష్ణుమూర్తి నేను సంపద ఆయన పర్యటించినాము. మేము ఆశ్రమం ఏర్పాటు చేసి ఇంత పెద్దగా నిర్మించినాము. అది దాతల సహాయంతో, అందరి దాతల సహాయంతో, ఇంత భక్తుల సహాయంతో ఉంటే తిరిగి చేసి ఇంతవరకు చేసుకుంటూ వచ్చినాము. ఇంకా చేస్తాము, కొన్ని నిరంతరం చేస్తాము. అయితే బాలీశ్వరి మాత 63వ ఆరాధనకు పిలిచిన వెంటనే మహాత్ములు, స్వామీజులు, భక్తులు, అమ్మగారి శిష్యులు, అయ్యగారి శిష్యులు ఇచ్చేసినందుకు అందరికీ మా ఆశ్రమం కమిటీ తరఫున ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలుపుతున్నాము.